ఫ్రెండ్స్, ఈరోజు మనం వీడియోలో లాస్ట్ టైం గంగాదేవి తన 7 బిడ్డలను నదిలో ఎందుకు వదిలిందో ఈరోజు మనం తెలుసుకుందాం. విహన్య, నేను లాస్ట్ టైం ఏం చెప్పాను, గంగాదేవి తన పుట్టిన 7 బిడ్డలను నదిలో వదిలిందని చెప్పిన కదా. ఈ రోజు దానికి రీజన్ ఏంటో తెలుసుకుందాం, ఓకేనా. ఒకరోజు అష్టవసువులు సరదాగా అలా తిరుగుదామని చెప్పి భూలోకానికి వస్తారనమాట. ఎంతమంది? అష్ట అంటే 8 అనమాట. అలా వాళ్ళు భూలోకానికి వస్తారు సరదాగా తిరుగుదామని చెప్పి. అలా తిరుగుతూ ఉండగా మహర్షి వశిష్ఠుడు వాళ్ళ ఇంటికి వస్తారనమాట. అక్కడ ఒక దివ్యమైన ఆవు ఉంటది అనమాట. ఆ ఆవు పేరు నందిని. ఆ ఆవు ఒక ప్రత్యేకత ఏంటంటే, ఆ ఆవుకి మనం ఏం కోరుకున్నా గానీ అది మనకి ఇస్తుంది అనమాట. మనం ఏం కావాలన్నా అది ఇస్తారు. అంత మహిమ గల ఆవు అనమాట. దాని దగ్గర ఆ ఆవు దగ్గర అన్ని శక్తులు ఉంటాయన్నమాట. అందుకని చెప్పి ఆ అష్టవసువులో ఒక అతని లాస్ట్ 8వ అష్ట అంటే 8 కదా, లాస్ట్ అతను వాళ్ళ వైఫ్ తనకి ఆ ఆవు కావాలని అడుగుతుంది అనమాట. అయితే ఫస్ట్ అతను ఒప్పుకోడు అనమాట. ఆయన కానీ తను రిక్వెస్ట్ చేస్తారు, నాకు ఆవు చాలా నచ్చింది, నాకు ఆవు కావాలి అని అడుగుతుంది అనమాట. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, సరే తెద్దామని చెప్పేసి ఆవు దగ్గరికి వెళ్తారన్నమాట. ఆవు దగ్గరికి వెళ్ళి ఆవును దొంగతనం చేసుకొని వెళ్ళిపోతారనమాట. అక్కడ నుంచి ఆవును తీసుకొని వెళ్ళిపోతారు. తర్వాత మహర్షి వశిష్ఠుడు వస్తాడనమాట. అతను ఇంటికి వచ్చేసరికి అక్కడ ఆవు ఉండదు. ఆవు ఉండకపోయేసరికి అతను మహర్షి కదా, అతనికి చాలా తెలుస్తుంది కదా, మెడిటేషన్ చాలా గొప్ప గొప్ప శక్తులు ఉన్న అతను అనమాట. అయితే అతను కళ్ళు మూసుకొని ధ్యానం చేసి అసలు ఏమైందని తెలుసుకుంటాడు అనమాట. అలా తెలుసుకున్నాక ఏమని కనిపిస్తుంటే, ఇట్లా వస్తువులు వచ్చి ఆ నందిని తీసుకెళ్లారని తెలుస్తుంది అనమాట. అయితే చాలా కోపం వస్తుంది. అమ్మ, వీళ్ళు దేవతలు అయ్యుండి కూడా నా నందిని తీసుకొని వెళ్ళాను, నా ఆవును తీసుకొని వెళ్ళిపోయారని చాలా కోపం వస్తుంది అతనికి. కోపం వచ్చి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి శాపం పెడతాడు అనమాట. మీరు దేవతలు అయినా కూడా మీరు ఎట్లా దొంగతనం చేస్తారు, నా ఆవును ఎట్లా దొంగతనం చేస్తారని కోపంతో వాళ్ళని శపిస్తాడనమాట. కోపంతో ఏమని శపిస్తాడంటే, ఫస్ట్ 7 మొత్తం 8 మంది కదా, ఫస్ట్ 7 ఇస్తాడంటే, మీరందరూ భూలోకంలో మనుషుల్లా పుట్టి మనిషిగా పుట్టి మనిషి జీవితాన్ని అనుభవించాలి అని శాపం పెడతాడనమాట. అప్పుడు వసువులందరికీ భయం వేస్తుంది అనమాట. భయం వేసి ఇంకా బాధతోటి, మహర్షి మమ్మల్ని క్షమించండి, మేము చేసింది చాలా పెద్ద తప్పు, మమ్మల్ని క్షమించండి అని ఆ మహర్షిని వేడుకుంటారనమాట. ఆ తర్వాత మహర్షి ఏం చేస్తారంటే, సరే అని పనిష్మెంట్ ఫస్ట్ ఒకటి శపిస్తాడు కదా, సరే ఆ శాపంని కొంచెం తగ్గిద్దామని చెప్పేసి ఏం చెప్తాడంటే, మొదటి 7 మంది వసువులు ఉంటారు కదా, వాళ్ళు మాత్రం భూలోకంలో పుడతారు. పుట్టిన వెంబటే శాప విమోచనం అయిపోయి మళ్ళీ వాళ్ళు పూర్వజన్మల దేవతలు కదా, మళ్ళీ శాప విమోచనం వాళ్ళు నార్మల్ గా ఎప్పటిలాగా ఉన్నారో అట్లా వచ్చేస్తారు. కానీ 8వ అతనే కదా వాళ్ళ వైఫ్ చెప్పిందని చెప్పేసి అవును దొంగతనం చేసిండు. అతను మాత్రం ఖచ్చితంగా భూలోకంలో మనిషి జీవితాన్ని అనుభవిస్తాడు అని శపిస్తాడు అనమాట. అర్థమైందా? లాస్ట్ 8వ మాత్రం అట్లా ఆ శాపం అట్లానే ఉంటదని చెప్పి శపిస్తాడనమాట. అయితే వీళ్ళందరూ ఒకళ్ళ దగ్గర పుట్టాలి కదా, అందుకని గంగాదేవి దగ్గరికి వెళ్ళి అర్చిస్తారనమాట. అమ్మ గంగామాత, మాకు ఇట్లా శాపం ఉంది, మీరు మాకు తల్లిగా వచ్చి మాకు జన్మనిచ్చి మమ్మల్ని ఇట్లా శాప విముక్తిని చెయ్యండి అని గంగాదేవికి అడుగుతారనమాట. అయితే గంగాదేవి సరే అని వాళ్ళకి హెల్ప్ చేద్దామని సరే అంటారనమాట. అప్పుడు గంగాదేవికి శాంతనుడితో మ్యారేజ్ అవుతుంది కదా, మన పోయిన వీడియోలో తెలుసుకున్నాం కదా. గంగాదేవి అక్కడ పుట్టి శాంతనుడి అనే రాజుని కలిసి వాళ్ళిద్దరికి మ్యారేజ్ అవుతుంది కదా, పెళ్లి అవుతుంది కదా. పెళ్లి అయిన తర్వాత 7 పుడతారు కదా, అది రీజన్ అనమాట. ఈ 7 పుట్టినబట్టి నదిలో వదిలేస్తుంది కదా, వాళ్ళు నదిలో వదిలేస్తేనే అలా చనిపోయి మళ్ళీ ఎంబటే విముక్తి పొంది మళ్ళీ బ్యాక్ టు దేవతలు అయిపోతారు కదా. అందుకని చెప్పి అట్లా శాప విమోచనం చేయడానికి ఆ 7 నదిలో వదిలేస్తుంది అనమాట. 8వ వదులుతుంటే వచ్చి శాంతనుడు ఆపేస్తాడు కదా, అమ్మ నువ్వు అందరిని నదిలో వదిలేస్తున్నావు, ఎందుకు వదిలేస్తున్నావు అని అడుగుతాడు కదా. ఆమె ఏం చెప్తుంది అప్పుడు? చెప్తుంది, నువ్వు నన్ను క్వశ్చన్ చేస్తే నేను వెళ్ళిపోతా అని చెప్తుంది కదా. సో అప్పుడు శాంతనుడు ఏం చేస్తాడు, అతన్ని నదిలో వదులుతుంటే అప్పుడు వచ్చి నువ్వు అందరిని 7 వదిలేసినావు, మళ్ళీ ఇతన్ని కూడా వదిలేస్తున్నావు అని చెప్పి అడ్డుకుంటాడు కదా. అది రీజన్ అనమాట. ఓకేనా? ఆ 7 మందికి శాప విమోచనం ఇవ్వడానికి గంగాదేవి వాళ్ళందరినీ నదిలో వదిలేసింది అనమాట. శాంతనుడు అలా క్వశ్చన్ చేయడం వల్ల నెక్స్ట్ బెడ్ టైమ్ స్టోరీస్ లో మనం భీష్ముడి గురించి తెలుసుకుందాం. ఓకేనా? ఓకే బేటా. ఓకే ఫ్రెండ్స్, మనం నెక్స్ట్ బెడ్ టైమ్ స్టోరీలో భీష్ముడి గురించి తెలుసుకుందాం.
మా బెడ్ టైమ్ స్టోరీ మీకు నచ్చినట్టయితే ఏం చేయాలన్నా Like, షేర్ share, అండ్ సబ్స్క్రైబ్. subscribe. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.